హలో అండి. టుడేస్ రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు తినని వాళ్ళు కూడా తినగలిగే అంత బాగుంటుంది. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లో వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాతకి మనం దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్ని తీసుకుంటున్నాము. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆనియన్ మగ్గే టైంలో మనం ఏం చేస్తామంటే పక్కన గోరుచిక్కుళ్ళని మంచిగా ఉడికించుకుంటాము. కుక్కర్ పెట్టేసుకున్నా సరిపోతుంది, లేదంటే నార్మల్గా ఉడికించుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని నేను ఇక్కడ దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాతకి గోరుచిక్కుళ్ళను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవడానికి మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకున్నట్లయితే తొందరగా మగ్గుతుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత. అండ్ అలాగే కూడా స్పైసీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక ఇష్టం ఉంటే దీంట్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా క్రష్ చేసేసుకొని దీంట్లోనే వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్నట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలానే చేసుకుంటారు.